అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సహనానికి సంబంధించి, ఓర్పుకి సంబంధించి ఖురాన్‌లో వచ్చినటువంటి కొన్ని ఆయతులను చూద్దాం. సూరతుల్ బకరా 155వ నంబర్ ఆయత్. మేము మిమ్మల్ని ఏదో విధంగా తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాం. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాం. ఈ సహనమూర్తులకు శుభవార్తనివ్వండి. అంటే ఏదో విధంగా అల్లాహ్ పరీక్షిస్తూనే ఉంటాడు. వాటిపై సహనం వహించేటువంటి వాళ్ళకు స్వర్గపు శుభవార్తను అల్లాహ్ అందిస్తూ ఉన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 200వ నంబర్ ఆయత్. ఓ విశ్వసించిన వారలారా, మీరు సహన స్థైర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ సమాయత్తమై ఉండండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. సూరా జుమర్ 10వ నంబర్ ఆయత్. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఓ ప్రవక్త ఈ విధంగా చెప్పు, విశ్వసించిన ఓ నా దాసులారా, మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసిన వారికి మేలు జరుగుతుంది. అల్లా భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించే వారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది. సూరా అషోరా 43వ నంబర్ ఆయత్తులో అల్లాహతల తెలియజేస్తున్నాడు, ఎవరైనా సహనం వహించి క్షమాభిక్ష పెడితే నిస్సందేహంగా అది సాహసోపేతమైనటువంటి పనుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. సూరతుల్ బకరా 153. ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు.